అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. మహానాడుల పోలీసులకు కూడా దొరకలేదట తిండి. బయటికి చెప్పిండ్రు ఇట్లా కడుపు మండి. గ్యాస్ పుట్టిలతోని కొత్త రకం స్మగ్లింగ్. లోపల ఏమున్నదో తెలిస్తే మైండ్ బ్లోయింగ్. పెళ్ళాం అందంగా ఉన్నదన్నందుకు ఇల్లెక్కిన మొగుడు. గమ్మత్ కాకపోతే ఏందుల్లా ఈ అలుగుడు. చెవుల్లో వింత సప్పుల్లా. ఇదేం వింత రోగమయ్యా? ఇట్లా కాదు, నేను స్టేషన్కి పోయి కంప్లైంట్ పెడతా. ఈడిపోలు పెట్టింది మహానాడు కాదుల్లా, ఆకలి నాడు అనాలేమో. నిజమే మరి. అక్కడికి పోయినోళ్లకు తిండి లేక ఆకలి ఆకలి అని అలమటించిర్రట. మామూలు జనాలే కాదుల్లో, పాపం ఆఖరికి పోలీసులకు కూడా తిండి లేదట. మస్తు బాధపడబట్టిర్రు. అదే టిఫిన్ చేసుకున్నానంటే లక్ష్యం అదే టిఫిన్ చేసుకున్నానంటే లక్ష్యం ఇన్న రానులా ఈ పోలీస్ సార్ బాధ. మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి అట. టైంకు తిండి లేదట, ఏం లేదట. టైంకేంది చాలా మందికి అసలు తిండే దొరకలేదట. నిన్నే కాదు, వచ్చిన రోజు బ్రదర్, వచ్చిన రోజు నుంచి ముందు రోజే చూసినాం కదా, పొద్దున్నే టిఫిన్ అయిపోయి గిన్నెలన్నీ ఖాళీ అయినాయి. ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. చెప్పుడేమో ఆహా ఓహో గుమగుమలు గమగమలు సూపర్ మెను అని ఓ ఏమన్నా చెప్పిండ్రా. ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. తీరా చూస్తే తిండే చక్కగా పెట్టలేదట మహానాడులా. మరి పోలీసులకు కూడా తిండి దొరకలేదని తెలిస్తే అచ్చెన్నాయుడు సారు ఏమన్నా అన్నది దిక్కుల్లో అప్పట్ల గిట్లా అన్నట్టు. పోలీస్ ఆఫీసర్లు ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు మహానాడుకు పోకపోతే మంచిగా ఉండదని లోకల్లో బెదిరించిర్రట. సర్లే అని పోతే ఇట్లా తిండి పెట్టలేదట. ఇట్లున్నాయి టీడీపోల కథలని అనుకుంటున్నారు కొందరు పబ్లిక్. కొందరు మందుబాబులు ఉంటారు కదా, అంటే అబ్బా ఒక్క కోటర్ గుద్దినాక వాళ్ళ లోపలున్న నీతి నిజాయితీని టన్నుల కొద్ది బయటకు ఉంచుతుంటారు. జేబులో పైసలు తక్కువ ఉన్నా సరే దోస్తుగాడు కనబడితే ఏ రారా బాయ్ నీకు నేను లేనా అని పిలిచి మరి ఒక 90 అయినా వహిస్తుంటారు. అబద్ధం అస్సలకే ఆడరు, మోసం అస్సలకే చేయరు. అవసరం అనుకుంటే 10 రూపాయలు పెడతామంటారు కానీ పక్కోని సొమ్ముకు ఆశపడరు. అంత న్యాయంగా ఉంటారు కొందరు నీతిగల్ల మందుబాబులు. అయితే అసొంటోళ్ళంతా హట్టయ్యే పని చేసిర్రు గిడేవల మందుబాబులు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఉన్న దుర్గాశ్రీ వైన్స్ సాక్షిగా కొందరు మందుబాబులు మహా మోసం చేసిండ్రు. తోటి మందుబాబుల పరువును పాతాళంలోకి దొక్కేసిండ్రు. ఛీ అని బాధతోని ఇంకో పెగ్ ఎక్కువ వేసి తట్టు చేసిండ్రు. ఇంతకేమైంది అని అంటే, మోసం అంటే తెలియని మనసున్న మందుబాబుల గుండె వలిగేటట్టు నకిలీ నోట్లతోని మోసం చేసిండ్రట. అవును, రాత్రి అయితే మందు షాపుల దగ్గర బగ్గ మంది ఉంటారు కదా, ఆ సందిట్లో సడేమియా అన్నట్టు ఈ దొంగ నోట్లు ఇచ్చి మందు పట్టుకపోయారట. ఆ బిజీలో షాపులు కూడా చూసుకోలేదట. తీరా బ్యాంకుకు పోయి డిపాజిట్ చేద్దామని చూస్తే దొంగ నోట్లు అంతా వెళ్ళినాయి. 200 రూపాయల నోట్లు, ఒకటి 500 రూపాయల నోటు. మరి మోసం చేసి తాగిన మందు కిక్ ఎక్కుతుందో లేదో తెలియదు కానీ వైన్ షాప్ అన్నలు ఇంకోసారి ఇటువంటి దొంగ నోట్లు ఇవ్వకుండా మీరు కూడా మిషన్ పెట్టుకోర్రి. దొంగ నోట్లను గుర్తుపట్టేదాన్ని సరేనా, లేకపోతే లాస్ అయిపోతారు. పుష్ప సినిమాకు మించిన సీన్ ఒకటి ఇప్పుడు మీకు చూపిస్తాముల్లా. పుష్పాల ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేందుకు అల్లు అర్జున్ గ్యాంగ్ అంతా కలిసి ఎన్ని ఎత్తులేస్తారో చూసినాం కదా. అయితే దానికి డబుల్ ఎత్తులేసి గిడో కాడ ఇంకో స్మగ్లింగ్ నడిచింది. అదేందో చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనబడేటట్టు అవుతుందిలా నిజంగా. ఈ గ్యాస్ బుడ్డిని చూసి సిలిండర్ల స్మగ్లింగ్ ఇట్లా కావచ్చు అనుకుంటుర్రా? ఆహా, అంత సింపుల్ గా మీరు గెస్ చేయలేరు గాని సిలిండర్ ను తలకిందులు చేయండ్రు సారు. చూసిండ్రా, గ్యాస్ బుడ్డి కింద కట్టేసి దానికి మూత పెట్టినట్టు పెట్టిర్రు. మరి లోపల ఏమున్నదనే కదా మీ డౌట్ అనుమానం. మూత తీయండ్రి సారు జరా. షాక్ తోని ఇంతకంటే స్పీడ్ గా మీ తల కూడా తిరుగుంటది కదా నొల్లా ఈ గ్యాస్ బుడ్డి లోపల ఉన్న మందు సీసాలను చూసి. లేకపోతే మరి గ్యాస్ సిలిండర్ల గ్యాస్ ఉంటది అని అనుకుంటున్నారు కానీ ఇట్లా మందు సీసాలు ఉంటాయని ఎవ్వరికన్నా అనుమానం వస్తుందా? అందుకే మందును అక్రమ రవాణా చేస్తందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు వీళ్ళు.
బీహార్ రాష్ట్రంలో మందమ్ముడు నిషేధం. అందుకే అక్కడికి మందును అక్రమంగా తీసుకుపోయేందుకు కొందరు స్మగ్లర్లు ఇట్లా గ్యాస్ సిలిండర్లను వాడితే పోలీసులు దొరకబట్టి షాకేర్రు. ఇది చూసుడుతోనే అని పోలీసులు అనుకోవచ్చు కదా. నిజంగా ఈ సీన్ ఏదైనా సినిమాలో పెడితే వేరే లెవెల్ ఉంటది కదా నల్లా. కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోవాలి అనుకునే పోరలు ఏం ఆలోచన చేస్తారు, ఏం కలలు కంటారు? అందమైన భార్య రావాలి, నాకంటే అందంగా ఉండాలి, నన్ను మంచిగా చూసుకోవాలి, నేనంటే పడి చచ్చిపోవాలి, ఇంటోళ్ళైనా ఊరోళ్ళైనా చుట్టాలైనా ఆఖరికి ఎవ్వలైనా నా భార్య విషయంలో వంక పెట్టద్దు, అంత మంచిగా ఉండాలి, అసొంటి అమ్మాయే దొరకాలని అనుకుంటారు. ఇక ఆఖరికి అమ్మాయి మంచిగా ఉన్న కాడ కట్నం లేదని, కట్నం వచ్చే కాడ అమ్మాయి మంచిగా లేదని ఎవరో ఒకరిని చేసుకుంటారు. ఇదంతా తెలిసిందే కదా. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే, నా భార్య అందంగా ఉన్నదని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. నేను ఎక్కడికి పోయినా నీ భార్య అందంగా ఉన్నది, ఏ ఊరు పిల్ల అని అడుగుతున్నారని అలిగి పులగని తినొచ్చి ఇగో ఇల్లెక్కిండు. అందమైన భార్యను లగ్గం చేసుకున్న ఈ అన్న. ఓ అన్న, కొత్తగా పెళ్ళైనప్పుడు గట్లనే అంటారు గాని జర దిగవే. सारे लोग हैं इनसे पूछो जब मेरा माइंड डिस्टर्ब है तो ये और बताएंगे जब मैं डिस्टर्ब था मैं नाम तो भैया नाम तो ఆగు, ఏడుపెందుకే అన్నా, జర దిగు. కొసకు కూసున్నావు, కదులుతే కింద పడతావు. జర దిగవే, నీకు దండం పెడతావు. మంచుకున్నది పట్టుండ్రి. నీకు దండం పెడతామని అంటుంటే జనాలకే దండం పెడుతున్నాడు. నా బాధను ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక ఇల్లెక్కి కూసుంటే మీరేంది నా దగ్గరకు వచ్చేది? మీ జాగాల మీరు ఓన్రి, నా జాగాల నేనుంటా. మళ్ళోసారి అయితే నా భార్య అందంగా ఉందని అనకుండ్రి అంటున్నాడు. మరి అంతగానం ఎవలాట పట్టిస్తురో అనాలని అంటున్నారో ఏం కథనో గాని భార్య అందంగా ఉందని అనేసరికి బగ్గ నెహట్ అయినట్టున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అట అన్నది. అయినా అన్న భార్య అందంగా ఉందని ఎవరైనా ఒగుడితే సంతోషపడాలి గాని గిట్ల ఇల్లెక్కుతారే. మరి గింతగనం ఇల్లెక్కిందంటే ఆమె ఎంత అందంగా ఉన్నదో గాని కమ్మతున్నది పోన్రి ముచ్చట. ఈడిపోలు పెట్టింది మహానాడు కాదుల్లా, ఆకలి నాడు అనాలేమో. నిజమే మరి. అక్కడికి పోయినోళ్లకు తిండి లేక ఆకలి ఆకలి అని అలమటించిర్రట. మామూలు జనాలే కాదుల్లో, పాపం ఆఖరికి పోలీసులకు కూడా తిండి లేదట. మస్తు బాధపడబట్టిర్రు. అదే టిఫిన్ చేసుకున్నానంటే లక్ష్యం కొనమని దేవుని అనుకోకుండా లక్ష్యం హ్యాపీ 9 తినేసి వస్తాం. అదే టిఫిన్ చేసుకున్నానంటే లక్ష్యం కొనమని దేవుని అనుకోకుండా లక్ష్యం హ్యాపీ 9 తినేసి వస్తాం. ఇన్నరానులా ఈ పోలీస్ సార్ బాధ మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి అట. టైంకు తిండి లేదట, ఏం లేదట. టైంకేంది చాలా మందికి అసలు తిండే దొరకలేదట. నిన్నే కాదు వచ్చిన రోజు CBS బ్రదర్, వచ్చిన రోజు నుంచి ముందు రోజే చూసినాం కదా, పొద్దున్నే టిఫిన్ అయిపోయి గిన్నెలన్నీ ఖాళీ అయినాయి. ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. చెప్పుడేమో ఆహా ఓహో గుమగుమలు గమగమలు సూపర్ మెను అని ఓ ఏమన్నా చెప్పిండ్రా. ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. తీరా చూస్తే తిండే చక్కగా పెట్టలేదట మహానాడులా. మరి పోలీసులకు కూడా తిండి దొరకలేదని తెలిస్తే అచ్చెన్నాయుడు సారు ఏమన్నా అన్నది కుల్లో అప్పట్ల గిట్లా అన్నట్టు. పోలీస్ ఆఫీసర్లు ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు మహానాడుకు పోకపోతే మంచిగా ఉండదని లోకల్లో బెదిరించిర్రట. సర్లే అని పోతే ఇట్లా తిండి పెట్టలేదట. ఇట్లున్నాయి టీడీపోల కథలని అనుకుంటున్నారు కొందరు పబ్లిక్. మరిగా మన మోతేవారి రాసి వచ్చే టైం అయింది కదా. ఏం వార్త చేస్తుండో ఇయ్యాల, లేకుంటే పని చేయకుంటేనే తప్పించుకుంటాడో కదా. చెప్పినా పనికి పంగనామం పెట్టి మంచిగా గుర్రు పెట్టి అన్నాడు. ఏ బాబు లేవు లే. ఓ నీ ఓవర్ యాక్షన్. సౌరం పెట్టుకున్న సాకిని ముఖం వేసుకొని నన్ను పిలుస్తావే? నాది సౌరమా, నేను షాకిని ముఖమా? నువ్వే పిశాచివి, భూతానివి. మాట్లాడకు, మాట్లాడితే మూతి కుట్టేస్తా, నెత్తి మీద బండి ఎత్తేస్తా. ఆపో. బలిసిందా పిచ్చి పిచ్చి గొర్లుతున్నావు? మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను నిన్ను నిన్ను. ఓర్ వారి, ఏం పుట్టింది నీకు అంత పిసపిస చేస్తున్నావు? మళ్ళా మాట్లాడినామంటే మర్డర్ చేసేస్తా. ఏడికి పోయేది? వార్త లేకుండా ఏందో కథలు పడుతున్నావు. కథలు నేనెప్పుడు అరిచిన అసలు? ఇట్లా కాదు, నేను స్టేషన్కి పోయి కంప్లైంట్ పెడతా. స్టేషన్ కా? ఓర్ వారి, స్టేషన్ కి ఎందుకు రా? సార్ నమస్తే సార్. చెప్పవే ఏంది? సార్ మీరే నన్ను కాపాడాలి సార్. సివిల్ డ్రెస్ లో ఉంటా కూడా
సివిలియన్స్ కోసమే ఆలోచించేవాడిని నేనా? కాపాడుతాను చెప్పు, ఏంది నీ ప్రాబ్లమా? సార్ నన్ను చంపేస్తా నరికేస్తా అని బెదిరిస్తున్నారు సార్. నేను సంపుతా నరుకుతా అన్ననా? సార్ అన్న అబద్ధాలు సార్. వారే నన్ను ఉల్టా తిట్టిండు. నువ్వు ఆగవమ్మా, ఆగో, నువ్వు చెప్పవా? సార్ వాళ్ళు ఎవరో తెలుసుకొని మీరే శిక్షించాలి సార్ వాళ్ళని. వాళ్ళెవరో తెలుసుకోవాలనా? అంటే నా గురించి కంప్లైంట్ ఇచ్చేందుకు కాదు వీడు పోయింది. అసలు ఏం జరిగిందో చెప్పయ్యా. సార్ నా చెవిలో ఎవరో ఒర్రుతున్నారు సార్. చంపేస్తా నరికేస్తా నిన్ను వదిలిపెట్టా అని బెదిరిస్తున్నారు సార్. ఎప్పటి నుంచి అవుతుంది ఇట్టా? 3 రోజుల నుండి సార్. ఇంట్లో ఎవరెవరు ఉండారు? మా ఇంట్లో వాళ్ళు ఊరెళ్ళారు సార్. ఒక్కనే ఉన్నా. ఆ రోజు నుండి ఇలాగే అవుతుంది సార్. అది అమ్మా మ్యాటరా. ఏంటి సార్? మీ ఓడి ఇంట్లో ఒక్కడే ఉండేసరికి మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయాడు. డిస్టర్బా? అంటే వాడు వచ్చింది నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి కాదా? కాదు, సేమ్ ఉత్తరప్రదేశ్ బరేలీలో ఉండే ఓ వ్యక్తికి ఎట్టా జరిగిందో అట్టే జరుగుతుంది మీ ఓడికి. ఏం జరిగింది సార్ ఈయనకు? సేమ్ టు సేమ్ మీ వాళ్ళలాగే. ఆయన కుడి చెవులో ఎవరో నేను చంపుతాను పిచ్చివాణ్ణి చేస్తాను అని బెదిరిస్తున్నారని స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. అవునా? ఏమి లేదమ్మా, అబ్బాయికి తల్లిదండ్రి లేరంట, 2 సిస్టర్కి మ్యారేజ్ అయిపోయిందంట, ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడంట. మరి ఇంతకు ఆ బెదిరిస్తున్న వాళ్ళు ఎవరు? అంతా ఆయన బ్రాహ్మమ్మ అంతే. పైగా తన స్టేషన్లోకి వచ్చే ముందు వరకు వినిపించిన బెదిరింపులు లోపలికి రాగానే ఆగిపోయాయి అని కూడా చెప్పాడు. అంటే మెంటల్ గా డిస్టర్బ్ అవ్వడం వల్లనేనా ఇదంతా? అదే చెప్పారంట అక్కడ పోలీసులు కూడా. మెంటల్ గా డిస్టర్బ్ అయినట్టున్నావు, ముందు ట్రీట్మెంట్ తీసుకో అని చెప్పారంట. అంటే ఇప్పుడు మా రాయేష్ గానికి కూడా ట్రీట్మెంట్ ఇప్పియాలనా? ట్రీట్మెంట్ ఏమి అవసరం లేదు కానీ వార్తలు దమ్మని ఇసిగించకుండా ఉంటే చాలు, అది బాగైపోతుంది. సరే సార్ అట్లనే చేస్తా. కానీ పాపం ఆయన ఎవరికో అయినట్టే వీనికి ఎందుకు అయిందో కదా గిట్లా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పిచ్చిది నమ్మేసింది, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. చూసిన మొత్తం దాయిగా ఆఫీస్ కు వార్త దేకుంటా ఎట్లా తప్పించుకుంటావో చూస్తా నేను కూడా. మళ్ళా దొరికినా. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.